హలో నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అయితే మనం అలసందల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ బర్బాటీస్ అని కూడా అంటారు, వీటిల్ని బీన్స్ అని కూడా అంటారు. వీటితో అయితే మనం కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. టమాటాలు కూడా ఒక 4 వేసుకొని మనం మంచి కర్రీ, ఆరోగ్యకరమైన అలసందల ఆరోగ్యానికి కూడా మనకు చాలా మంచిదండి. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూడండి మన ఛానల్ నుండి. ఇప్పుడైతే నేను ఒక అలసందలు ఒక 1/2 కేజీ వరకు అయితే తీసుకున్నానండి. 1/2 కేజీ కూడా బాగా నేను ముందే క్లీన్ చేసుకుంటాను. ముందే క్లీన్ చేసుకొని తర్వాత ముక్కలు కోసుకుంటానండి. అంతేగాని ముక్కలు కోసినాక అయితే నేను క్లీన్ చేయనండి. ఎందుకంటే పీసులు కూడా తీసేసి చక్కగా కడుక్కొని ఆ తర్వాత నేను ఈ విధంగా పీసులు కోసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మీరు కూడా అలా చేసుకోండి. లేదు ముక్కలకు వస్తున్నారంటే దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయండి ముక్కలు కడుక్కుంటే. కాబట్టి ఈ విధంగా మీరు కోసుకోండి. ఏదైనా సరే మనం ముందు కూరగాయ తెచ్చుకున్నాక మార్కెట్ నుంచి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వండుకుంటే ముక్కలు కోసుకున్నా కూడా కడుక్కోపోయినా కూడా బాగానే ఉంటుందండి. కొన్ని కడుక్కున్నా కూడా కొన్ని మాత్రం కడుక్కోకుండా చేసుకుంటే ఆకుకూరలు అటువంటివన్నీ ముందు కడుక్కొని చేసుకోవాలి. అట్లాగే ఈ బర్బాటీ కూడా నేను అలాగే చేస్తాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇప్పుడైతే నేను 1/2 కేజీ బర్బాటీస్ తీసుకున్నాను కదా, వీటిని బర్బాటీలు అంటారు, అలసంద కాయలు అంటారు, తర్వాత వీటిని బీన్స్ అని కూడా అంటారు అనమాట. నేనైతే బర్బాటీస్ అంటున్నాను. ఈ బర్బాటీస్కి మనం ఇలా ముక్కలుగా కోసుకుందాం. సన్న ముక్కలుగా కోసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ముందు ఉడకపెట్టుకుంటే అంత, ఎందుకంటే తొందరగా ఉడికిపోయిద్దండి. ఇది ఎక్కువగా టైం అయితే తీసుకోదు, ఈజీగా చేసుకోవాలి. తొందరగా టైం లేని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఈ బర్బాటీస్ కర్రీ అయితే చేసుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిగోండి ఇట్లాగైతే మనం ముక్కలు అయితే కోసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మనం రెడీ చేసుకుందాం కర్రీని. ఒక పాన్ తీసుకుందామండి. దాంట్లో అయితే ఆయిల్ పోసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పోసేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. మనం ఇప్పుడైతే ఆయిల్ తక్కువ తినాలి అనుకుంటూ ఉంటాం కదా, అందువల్ల 3 టేబుల్ స్పూన్ ఉండాలండి కర్రీకి. 3 టేబుల్ స్పూన్ లేనిదే కర్రీ అంత టేస్ట్ అయితే అనిపించదు. ఇప్పుడైతే మనం యాజ్ యూజువల్గా తాలింపు అయితే పెట్టుకుందాము. తాలింపు కొంచెం ఆవాలు, మినప్పప్పు, ఏముంటుందండి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, అంతే కదా. ఈ 3 వేస్తాం. వేస్తే శనగపప్పు వేస్తాం. ఇది కూడా నేనైతే శనగపప్పు ఒక 1/2 స్పూన్ వేసాను, మినపప్పు ఒక 1/2 స్పూన్ వేస్తాను. ఎప్పుడైనా సరే మనం పప్పులు ముందేసుకోవాలండి. అవి వేగటానికి చాలా టైం పట్టింది కదా, అందువల్ల మనం పప్పులు ముందేసుకొని ఆ తర్వాత ఈ జీలకర్ర ఆవాలు వేసుకున్నామంటే మనకి ఆ వేడికి త్వరగా ఇవి చిటపట అంటాయి, మంచి టేస్ట్ కూడా వస్తాయి అన్నమాట. లేదు ముందు మనం ఆవాలు వేస్తాం అనుకోండి, ఆవాలు మాడిపోతాయి. ఎట్లాగైతే శుభ్రంగా జీలకర్ర అంతా వేయించుకోండి. జీలకర్ర కూడా ఒక 1/2 వేసానండి, అదొక 1/2 వేసాను. ఇది ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసాను. ఆవాలు పెద్దగా ఎక్కువేనండి. నేను ఇట్లా వేసుకొని ఒక 2 ఉల్లిపాయలను అయితే కోసుకొని ఈ విధంగా చాప్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకున్నాను. కరివేపాకు కూడా గుప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత తింటే ఆరోగ్యానికి అంత మంచిది కదా, అంతే కరివేపాకు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు తాలింపుని వేయించుకోండి. ఆవాలు ఆల్రెడీ చిట్టపట్ట అన్నీ వేగిపోయినాయి. ఆ తర్వాత మనం వేసాం కాబట్టి వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా వేయించుకోండి. కొంచెం టైం పట్టింది ఈ వేగాలంటే. ఉల్లిపాయలు మరి కలర్ చేయాలంటే మనకు ఒక 3 మినిట్స్ అన్న పట్టిద్దండి. అట్లా అనమాట. ఇది అలా వేయించుకోండి. వేగిపోయిందండి, చూసారు కదా. ఎంత టైం పట్టిందంటారు? అంత టైమే మనకేం పట్టలేదు కదా. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను, ఎక్కువైతే పెట్టుకోలేదండి బాబు, ఆడిపోయిద్దండి. ఇదిగోండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుందాం. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోయింది. ఎట్లయితే మీరు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోండి, పచ్చి వాసన పోయే వరకు. బర్బాటీని మనం బాగా క్లీన్ చేసుకున్నాం కదా, బాగా మనం సన్న సన్న ముక్కలు కోసుకున్నాం కదా, క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటిని తీసుకొని దీంట్లో వేసేద్దామండి. నూనెలో మగ్గనివ్వండి. ఉప్పు కారం ఏమి వేయకుండా నూనెలో మగ్గనిచ్చినట్లయితే మనకి తొందరగా మనకు ఉడికిపోతుంది అన్నమాట. ఇది నేను చెప్పింది. ఇప్పుడు నేను ఏంటంటే మామూలుగా ఇప్పుడు వెజిటేరియన్ ఉన్నారంటే ఎక్కువ ఇటువంటి కర్రీస్ అయితే తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళకైతే రోజు వెజిటేరియన్ తినాలి కదా, రకరకాల కర్రీస్ చేసుకొని మనకైతే చికెన్లు, మటన్లు, తలకాయలు అవి తింటూ ఉంటాము. వెజిటేరియన్స్కి ఏముంటాయండి, కూరగాయలు కదా. కూరగాయలు మనం వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ కర్రీని ఇలా చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా 4 టమాటాలను కూడా ముక్కలు కోసుకోండి. మనకది నూనెలో మగ్గుతుంది.
ఇదిగోండి ముక్కలు కోసిస్తాం కదా, ఇంక వేసుకోవటమేనండి. అది చూసారా, ఇవి వేగిపోయినాయి చూసారా, వేగిపోయినాయి. ఇప్పుడు వేగిపోయిందంటే ఇప్పుడు పసుపు వేసుకోండి. మీరు పసుపు వేసుకుంటారో ఉప్పు వేసుకుంటారో ఇప్పుడు వేసుకుందాము. కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి. ఎందుకంటే ఇంత కూరకి అర కేజీ కర్రీకి మనకు పట్టింది. ఇది ఒక అర కేజీ ముక్కలు ఉన్నాయి, అది ఒక పావు కేజీ టమాటాలు ఉన్నాయి కాబట్టి మనకి ఉప్పు పట్టింది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు పట్టింది. వేసేసుకోండి. ఇప్పుడైతే శుభ్రంగా వేయించుకోండి. టమాటాలని ఇప్పుడు మనం సన్నగా వస్తున్న టమాటాలని అది బాగా వేగిన తర్వాత యాడ్ చేసుకోండి. మన వాటర్ ఏం పోలేదండి, వాటర్ పోసి వాటిని ముందు అయితే మనం ఉడకనిలేదు, బాగా మగ్గనిచ్చాము అంతే. నూనెలోనే ఆల్రెడీ మగ్గిపోతున్నాయండి, అవి చాలా డెలికేట్గానే ఉంటాయి అవి ఈ బర్బాటీలు. ఇప్పుడు మా చిక్కుడుకాయలు అవి అయితే కొంచెం గట్టిగా ఉంటుందండి గింజ, అది ఇదైతే మనకు అంతగా గట్టిగా అయితే ఉండదు. ఇప్పుడు మనం చక్కగా ఆ బర్బాటీల్ని ఈ టమాటాలని అన్నిటినీ ఆ టమాటాల పై తొక్క ఊడే వరకు కూడా మగ్గనివ్వండి. ఎందుకంటే నూనెలోనే మగ్గాలి. హడావిడిపడి నీళ్ళు పోసారనుకోండి టేస్ట్ అంతా మీకైతే రాదు. ఎప్పుడు కూడా మనం కూర వండేటప్పుడు హడావిడి పడకుండా చక్కగా నిదానంగా వండుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే. చూసారా, ఇప్పుడు టమాటాలు మనకి బాగా మగ్గినాయి నూనెలో. కలర్ కూడా మంచి కలర్గా ఉంది కదండి. ఇట్లా కలర్ఫుల్ కూరగాయలు మనల్ని తినమంటున్నారు కదా, ఫ్రూట్స్ కానీ కలర్ఫుల్ ఫ్రూట్స్ కానీ కలర్ఫుల్ కూరగాయలు కానీ. ఈ టమాటా అనేది మనం ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం. చూసారా టమాటా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కారం ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఈ విధంగా కారాన్ని అయితే స్పూన్ వరకు వేసేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూను వరకు కూడా మీరు ఇదిగోండి. ఇప్పుడు మనకి కొంచెం జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి వచ్చి ఒక పావు స్పూన్ వేసుకోండి. ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకోండి, అంతే బస్ సరిపోతుంది. ఈ విధంగా మీరు చక్కగా అన్నిటినీ మగ్గనివ్వండి. కర్రీని మగ్గిన తర్వాత మాత్రమే వాటర్ పోసుకోండి, అంతేగాని హడావిడిపడి ముందు వాటర్ పోయకండి. బాగా మగ్గనివ్వండి కర్రీ. మీకు కర్రీ ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందబ్బా. ఇప్పుడు వాటర్ పోసుకోండి, ఒక గ్లాస్ వాటర్ వరకు పోసుకోండి సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ మీకు ఉడికిపోయిందండి కూర, ఆయిల్లోనే ఉడికిపోయింది, నూనెలోనే మీకు కర్రీ సూపర్గా ఉడికిపోయింది. ఇది మంచి వాసన కూడా వస్తుంది, ఎందుకంటే మనం జీలకర్ర పొడి ధనియాల పొడి ఈ పొడి అన్నీ వేసాం కాబట్టి మంచి వాసన వస్తుంది. ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉండండి, అంతేనండి, బాస్ రెడీ. చూసారు కదా, ఇప్పుడు కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అంతా మనం పోసిన గ్లాసుల వాటర్ కూడా ఎగిరిపోయినాయి. చక్కగా కొంచెం పులుసు, లైట్ పులుసు ఉంచుకోండి, చాలా సరిపోతుంది. కొంచెం పులుసు ఉంచుకొని ఈ విధంగా ఆరోగ్యకరమైన బర్బాటీ కర్రీ అయితే చేసుకోండి. మీరు కూడా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మీరుకి చక్కగా బర్బాటీ కర్రీని అయితే ఈ విధంగా చేసుకొని తినండి. ఇది పుల్కాలో కానీ రోటీలో కానీ దేంట్లో తిన్నా సూపర్గా ఉంటుంది. కొంచెం మసాలా కూడా యాడ్ చేశాం కాబట్టి కూర చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే బర్బాటీ కర్రీని అయితే చేసుకోండి. చాలామందికి ఆ కాయలు చూసి ఎలా వండాలో తెలీదు, ఏంటి బాబు ఇలా ఉన్నాయి అనుకుంటారు, కానీ ఇలా అయితే వండుకోండి. బర్బాటీ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా అయితే బర్బాటీ కర్రీని చేసుకోండి. ఎవరైనా వెజిటేరియన్స్ మాత్రం తప్పకుండా ఈ విధంగా ఈ ఛానల్ని చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు ఏ విధంగా నచ్చింది లేనిది నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో అయితే ముందుకు వస్తాను. రాయ్.